కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? మరో పర్యాయం మనం ఇలాగనే కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటగాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించే బద్దులుగునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 41వ అధ్యాయము 14వ వాక్యం. ఫరో యోసేపును పిలువనంపెను, కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించిరి. అతడు క్షవరము చేయించుకుని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. చదవబడిన వాక్యం మీది వినుచున్నవారు మీవారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దేవా మీ కృపతో నింపి దైవస్వరాన్ని వినిపింపచేయండి. రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మాకు తోడు దయచేయండి. మేలు చేత నింపండి. యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామమున ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? నేటి దినాన ఈ చదవబడిన వాక్యములో నుండి మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాము. ఫరో ఎదుటికి యోసేపు చెరసాలలో నుండి రప్పించబడ్డారు. మరి ఫరో ఎదుట యోసేపు నిలిచిన ఆ సమయాన యోసేపు యొక్క వయసు 30 ఏండ్లని లేఖనంలో తెలియపరచబడింది. గడిచిన దినాల్లో మనం విన్నాం కదా, సైనికునిగా పనిచేయవలెను అంటే 20 ఏండ్లు పూర్తయి ఉండాలి. గుడారములో యాజకునిగా పనిచేయాలి అంటే తప్పక 30 ఏండ్లు నిండి ఉండాలి అని మనం లేఖనాల్లో చూచాం. అయితే యోసేపు 2 సంవత్సరాలు చెరలో ఉండడం కూడా దేవుని యొక్క ఒక ప్రణాళిక ప్రకారమే తాను నడిపించబడుతున్నాడనేది మనకు అర్థమైంది. ఇప్పుడు ఫరో ఎదుట, అంటే ఫరో ఎవరు? ఐగుప్తు దేశానికి ఒక మహారాజు. ఐగుప్తు దేశాన్ని తన కనుసన్నలలో నడిపించేవాడు ఫరో. ఐగుప్తు దేశానికి ఒక తండ్రి ఫరో. అతడు అన్యుడు. ఐగుప్తులో ఉన్నవారు కూడా అన్యులే కదా. ఆ ప్రజల యొక్క బాగోగులను, క్షేమాన్ని అంతా కూడా తన ఆధిపత్యంలో నడిపిస్తూ, ఒక్క మాట చెప్పాలంటే ఐగుప్తు దేశానికి అతడు తండ్రి. అంతటి ఆ తండ్రి అనబడినటువంటి ఆ అన్యుడైన ఫరో ఎదుటికి మరి యోసేపు వచ్చి ఉన్నారు. ప్రియులారా, ఈ భాగంలో కొన్ని మాటలు ఉన్నాయి. ఎలాగనంటే చెరసాలలో నుండి
అతన్ని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకుని మంచి బట్టలు కట్టుకుని చూస్తున్నాం. 3 మాటలు ఇక్కడున్నాయి. 1 రప్పించబడ్డాడు ఫరో ఎదుటికి, 2 క్షౌరము చేయించబడింది, 3 మంచి బట్టలు కట్టుకున్నాడని లేఖనంలో చెప్పబడింది. పిల్లారా, ఒక అన్యుని ఎదుటికి ఈ యోసేపు వచ్చినప్పుడు అతడు చెరసాలలో నుండి విడిపించబడ్డాడని మనం విన్నాం కదా. మరి ఐగుప్తు దేశాన్ని పాలించే రాజు ఇంత ఘనతను కలిగి ఉంటే, రాజుల రాజు, ప్రభువుల ప్రభువు, మనం ఆరాధన చేయుచున్నటువంటి యేసు ప్రభువారు, మరి ఆయన ఎదుట మనం నిలవబడవలసిన వారం ఎప్పుడు? మహిమగల రాకడలో. అయితే ఈ భూమి మీద జీవించే భక్తి జీవితంలో ప్రతి పునరుత్థాన ఆరాధనలో ఆయన సన్నిధిని, వాక్యం ఎదుట, బలిపీఠం ఎదుట మనం నిలవబడుచున్నాం. ఇక వ్యక్తిగత ప్రార్థన, వ్యక్తిగత గృహంలో బైబిల్ ధ్యానం అంటే ప్రతిదినం మనం ఆయన ఎదుట నిలవబడుతున్నాం. నా అభిప్రాయం ఏంటంటే, ఒక అన్యుని ఎదుట యోసేపు నిలవబడవలసి వచ్చినప్పుడు అతడు చెరలో నుండి విడిపించబడ్డాడు అని మనం చదివాం. అయితే ఈరోజు యేసు ప్రభుల వారి ఎదుట మనము నిలవవలసినప్పుడు, యేసు ప్రభు వారి ఎదుట మనము నిలవవలసినప్పుడు చూడండి, లోక సంబంధమైనబడిన ఆ చెర అనుభవాల నుండి మనం విడిపించబడాలి. ఈ లోక సంబంధమైన చెర నుండి మనము విడిపించబడి ప్రభు సన్నిధిని మనము నిలవాలి. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, జీవము కలిగినటువంటి దేవుని ప్రియమైన పిల్లలుగా ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో దినదినము మనం విడిపించబడుచూనే ఉండాలి. మనం చెప్పుకోవచ్చు, ఒకసారి నేను చెర నుండి విడిపించబడిన తర్వాత మరలా నేను దాస్యమనే కాడి క్రిందకి నేను ఎలా చిక్కబడతాను అని అనుకోవచ్చు. నేను ఒక చిన్న సందర్భాన్ని గుర్తు చేస్తాను. భక్త పౌలు గారు మాట్లాడుతూ అంటారు, నేను దినదినము చనిపోవచ్చున్నాను, యేసుక్రీస్తులో మరలా బ్రతుకుచున్నాను అంటాడు. దమస్కునందు మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యకాంతి చేత, దైవ దర్శనం చేత అతడు పట్టబడ్డాడు కదా. పట్టబడిన వ్యక్తి మరలా దినదినం ఎందుకు ప్రభువులు చనిపోతున్నాడు అంటే, లోకంలో చనిపోతూ ప్రభువులు జీవిస్తున్నాడంటే, ప్రియులారా, రోమిలికి రాసిన పత్రికలో ఆయన అంటారు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అంటాడు. అంటే దాని భావం ఏంటి అంటే, ఈ శరీరములో ఉన్నంత కాలం ఆయనకు ఒక పోరాటం అనేది జరుగుతూ వచ్చింది కనుక ఈ దేహాన్ని మనం విడిచినంత కాలం దినదినము మనలో లోక సంబంధమైన ఆశలు అనేవి పుట్టుకొస్తూనే ఉంటాయి. లోక సంబంధమైనవి మనలో ఏలుబడి చేయుటకు అవి ఇష్టపడుతూనే ఉంటాయి. అయితే దేవుని పిల్లలుగా మన జీవితంలో చేయవలసిన పని ఏంటంటే, ప్రతిదినం పౌలు వలె మనం లోకానుసారంగా చనిపోతూ ప్రభువులో ఆత్మీయంగా జీవిస్తూ ఉండాలి. ఆమేన్. అలాగే ఇప్పుడు చెరలో నుండి విడిపించబడిన యోసేపు వలె ప్రతిదినం ఆ చెర సంబంధమైనటువంటి తలంపుల నుండి, చెర సంబంధమైనటువంటి ఆలోచనల నుండి, చెర సంబంధమైనటువంటి ఆ జీవితం నుండి మనం విడిపించబడాలి. బైబిల్ గ్రంథంలో ఎవ్వరు విడిపించబడినా వారు
దేవుని యొక్క కృపకు వారు పాత్రులయ్యారు. ఆత్మీయులారా, వింటున్నారా? ఎవ్వరు విడిపించబడిన తరువాత బహుశా వారు కొన్నిసార్లు జైలు నుండి కావచ్చు, లేకపోతే కొన్ని అలవాట్ల నుండి కావచ్చు, కొంతమంది ఆ ప్రజల మధ్య నుండి కావచ్చు. వారు విడిపించబడిన తర్వాత, వారు ఆలోచనల నుండి, క్రియల నుండి విడిపించబడిన తర్వాత వారు దేవుని యొక్క కృపను పొందుకున్నారు. దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో కూడా ఇజ్రాయేలీలు చూడండి, ఐగుప్తు దేశం నుండి విడిపించబడ్డారు. విడిపించబడక మునుపు చెరలో వారు ఉన్నారు. విడిపించబడిన తర్వాత పగటి వేళ మేఘస్తంభం, రాత్రి వేళ అగ్నిస్తంభం, ముందు వెనుక యెహోవా దూతగా, పరాక్రమశాలిగా, దుడ్డుకర్ర దండముగా దేవుని మహిమ వారిని మీద ఉండి నడిపించింది. నడిచిన కాలు వాపు రాలేదు, ధరించిన వస్త్రాలు మాయలేదు, తొడిగిన చెప్పులు అరగలేదు. మహిమ గల జీవితం వారు జీవించారు. ఎప్పుడు జరిగింది ఇది? చెర నుండి విడిపించబడిన తర్వాత. పిల్లరా, యూదా భక్తులను మనం చూసినప్పుడు బబులోను చెర నుండి విడిపించబడిన తర్వాత వారికి స్వేచ్ఛ కలిగింది. ఆ చెరలో ఉన్నంతకాలం వారు నలిగిపోతూనే ఉన్నారు కదా, కానీ దేవుడు వారికి తోడై ఉండటం వలన వారు వృద్ధి నొందుచూ వచ్చారు. కానీ ఒక మహిమ గల జీవితం ఎప్పుడైతే విడిపించబడిన తర్వాత, కనుక ఫరో ఎదుటికి యోసేపు వచ్చినప్పుడు చెర నుండి విడిపించబడినట్లుగా యేసునొద్దకు మనం వచ్చినప్పుడు మానసికమైన చెర నుండి, ఆలోచన విధమైన చెర నుండి, వేరు తలంపుల నుండి మనం విడిపించబడాలి. అలాగును విడిపించబడినప్పుడే దేవుని యొక్క కృపను మనం పొందుకుంటాం. దేవుని యొక్క కృప మెండుగా మన మీద ఉంటుంది. అట్టి విధానము చేత దేవుడు మనల్ని దీవించునుగాక. తండ్రి దేవా, స్తోత్రం. వాక్యం చేత మాతో మాట్లాడినందుకు వందనాలు. మీ జీవముతో, కృపతో, బలముతో నింపి రహస్య రాకడ కొరకి సిద్ధం చేయమని యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.